సైన్స్ వరల్డ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఏఐ చాలా ఖరీదు కాబోతోంది అనే అంశం చూద్దాం. కోడ్ రాయడానికి ఏఐ, కస్టమర్ సర్వీస్లో ఏఐ, ఆరోగ్య రంగంలో ఏఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, కంటెంట్ క్రియేషన్, ఈ-కామర్స్, విద్యారంగం, ఒక్కటేమిటి ప్రతి రంగంలోనూ ఏఐదే హవా. కృత్రిమ మేధ 4 ఏళ్ల క్రితం చిన్న బిందువులా మొదలైంది. ఇప్పుడది ఏఐ విప్లవంగా మారిపోయింది. ఇక భవిష్యత్ అంతా ఏఐదేనని, కృత్రిమ మేధతో ఉత్పాదకత భారీగా పెరగడమే కాక ఉద్యోగులపై ఆధారపడడం తగ్గుతుందని, దీనివల్ల భారీగా ఖర్చు తగ్గుతుందని అంచనాలు, విశ్లేషణలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కానీ వాస్తవం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కృత్రిమ మేధతో పనులు సులువవుతాయన్న మాట నిజమే, కానీ ప్రస్తుతానికి అది చాలా ఖరీదైన వ్యవహారమని, అనుకున్నంత చవక కాదని కంపెనీలకు అర్థమవుతోంది. ఉత్పాదకతను పెంచుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించి మిగిలిన కొంతమంది ఉద్యోగులకు ఏఐ టూల్స్ ఇచ్చి పని చేయించాలనుకున్న చాలా సంస్థలు ఇప్పుడది ఖరీదైన వ్యవహారంగా మారడంతో తలపట్టుకుంటున్నాయి. ఉదాహరణకు, ఏఐ వినియోగానికి అవుతున్న ఖర్చు అనుకున్న దానికి మించి అనూహ్యంగా పెరిగిపోతుండడంతో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు కొన్నాళ్లుగా అందుబాటులో ఉంచిన క్లౌడ్ ఏఐ కోడ్ లైసెన్సులలో చాలా వాటిని రద్దు చేయడం ప్రారంభించింది. ఎందుకొచ్చిన ఏఐ? కోడ్ రాయడం కోసం ఎంచక్కా మన సొంత ప్లాట్ఫామ్ అయిన గిట్హబ్ కోపైలట్ CLIను ఉపయోగించుకోండి అని ఉద్యోగులకు సూచించింది. ఖర్చు కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ బయటకు చెప్పలేదు, కానీ అసలు కారణం అదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఈ క్లౌడ్ ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తున్న యాంథ్రోపిక్ అనే స్టార్టప్ సృష్టి. దాంట్లో మైక్రోసాఫ్ట్ $500 కోట్ల దాకా పెట్టుబడులు కూడా పెట్టింది. కానీ ఇప్పుడు ఖర్చులను భరించలేక దాని వినియోగాన్ని నిలిపివేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఊబర్ సంస్థ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా ఏఐ కోడింగ్ టూల్స్ వినియోగానికి గాను కేటాయించిన ఏడాది బడ్జెట్ 4 నెలల్లోనే ఆవిరైపోయిందని ఆ సంస్థ CTO ప్రవీణ్ నెప్పల్లి నాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కృత్రిమ మేధ టూల్స్ వినియోగానికి అయ్యే ఖర్చు సాంప్రదాయ సాఫ్ట్వేర్ల వినియోగ ఖర్చుల స్థిరంగా ఉండదు. ఉదాహరణకు, మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ వాడాలంటే ఏడాదికి ఇంత అనే పద్ధతిలో చెల్లిస్తాం. అలాగే అడోబ్ ఫోటోషాప్ వంటి టూల్స్ను వాడాలన్నా అంతే. కానీ ఏఐ వాడకం అలా ఉండదు. వ్యక్తిగత స్థాయిలో ప్రస్తుతం ChatGPT, జెమినై వంటి వాటికి సబ్స్క్రిప్షన్ ఆధారిత వినియోగం ఉన్నప్పటికీ వాటికి చాలా పరిమితులు ఉంటాయి. కంపెనీ స్థాయిలో అలా పరిమితులు ఉంటే కుదరదు. అక్కడ API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని, క్లౌడ్ కోడ్ వంటి ప్రత్యేక డెవలపర్ టూల్స్ని ఎలాంటి పరిమితులు లేకుండా వాడతారు. టోకెన్ ఆధారిత ధరల ప్రకారం ఎంత వాడితే అంత మొత్తానికి చెల్లింపులు చేస్తారు. టోకెన్ అంటే ఏమిటంటే, ఏఐ మోడల్స్ మనలాగా భాషను పదాల రూపంలో అర్థం చేసుకోలేవు. మనమిచ్చిన ఇన్పుట్ను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకొని అర్థం చేసుకుని సమాధానమిస్తాయి. అలా విడగొట్టిన ప్రతి ముక్కను ఒక టోకెన్గా పరిగణిస్తారు. ఒక ఉద్యోగి ఏఐ టూల్ను వాడి ఒక పెద్ద కోడింగ్ ప్రాజెక్ట్లో బగ్స్ను గుర్తించాలని అడిగితే అది బ్యాక్గ్రౌండ్లో వందలాది పనులు చేస్తుంది. కోడ్ను చదవడం, రన్ చేయడం, టెస్ట్ చేయడం, తప్పులు వస్తే సరిచేయడం, ఇలా విస్తృతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో అది లక్షలాది లైన్ కోడ్లను ఏఐ మోడల్కు పదే పదే ఇన్పుట్గా పంపుతుంది. దీనివల్ల 2 గంటల్లో పని పూర్తయినట్లు అనిపించవచ్చు, కానీ వాడిన టోకెన్ల ఆధారంగా ఆ 2 గంటలకే $1,000 బిల్లు వస్తుంది. ఊబర్, మైక్రోసాఫ్ట్ సంస్థలకు ఇదే జరిగింది. ఈరోజు మనం కృత్రిమ మేధకు పెరుగుతున్న ఖర్చుతో కృత్రిమ మేధ వాడకం ఎంత భారీగా ఖరీదు అయ్యిందో తెలుసుకున్నాం కదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం
మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.